ఒకసారి ఊహించుకోండి, ఓ భారీ ఆధునిక విగ్రహం, కాని దాని వెనక ఓ పురాతన కథ, ఒక దైవిక మాయ దాగి ఉన్నాయి. ఆ ప్రదేశమే ముర్డేశ్వర్. ఇక్కడ ఒక అద్భుతమైన నిర్మాణం ఒక పురాణ గాథతో పెనవేసుకుని ఉంటుంది. భారతదేశంలో కర్ణాటక తీరంలో అరేబియా సముద్రం పక్కన నిలబడి చూస్తే అలల మీదనుంచి మనల్ని పర్యవేక్షిస్తున్నట్టు ఓ భారీ ఆకారం కనిపిస్తుంది. ఇది హిందూ దైవం శివుని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాలలో ఒకటి. ఏకంగా 123 అడుగుల ఎత్తుతో గంభీరంగా నిలబడి ఉంటుంది. మరి ఇంత పెద్ద విగ్రహానికి ఇదే చోటు ఎందుకెంచుకున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం మనకు మోడర్న్ ఇంజనీరింగ్ ప్లాన్స్లో దొరకదు. రామాయణ ఇతిహాసంలో దాగి ఉన్న ఒక శాశ్వతమైన కథలో దొరుకుతుంది. ఆ కథేంటో తెలుసుకోవడానికి మనమిప్పుడు గతంలోకి వెళ్దాం. సరే, ముందుగా ఈరోజు మనం చూసే ఆ అద్భుతమైన దృశ్యం గురించి మాట్లాడుకుందాం. 3 వైపులా నీలి సముద్రం, మధ్యలో కందుక కొండ, దానిపైన ఈ భారీ ఆలయ సముదాయం. అక్కడికి వెళ్లిన వాళ్లను పలకరించే దృశ్యం ఇదే. వింటే ఆశ్చర్యంగా ఉంటుంది, కాని మన ఇప్పుడు చూస్తున్న ఈ ఆలయ సముదాయం మొత్తం ఆధునిక నిర్మాణమే. దీనికే తలమానికం ఆ భారీ శివ విగ్రహం. ఇది నిజంగా ఒక ఇంజనీరింగ్ అద్భుతం. కట్టడానికి ఏకంగా 2 ఏళ్లు పట్టిందట. అయితే ఈ ప్రదేశానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకొచ్చిందో తెలియాలంటే మనం కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి, రామాయణ కాలానికి. ఈ కథ అంతటికీ కేంద్రం ఒకే ఒక పవిత్రమైన వస్తువు. అదే ఆత్మలింగం. అంటే సాక్షాత్తు శివుడి ఆత్మ ఉన్న లింగం అన్నమాట. ఇది ఎవరి దగ్గర ఉంటే వాళ్లకు అమరత్వం, అజేయత రెండూ వస్తాయి. లంకకు రాజైన రావణుడు ఉన్నాడు కదా, ఆయన పరమశివభక్తుడు. శివుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. రావణుడు ఇంకేమడుగుతాడు? ఆ ఆత్మలింగాన్నే అడిగాడు. అయితే శివుడు ఒకే ఒక కండిషన్ పెట్టాడు, చాలా ముఖ్యమైన షరతు. ఈ ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్లే వరకు ఎక్కడా నేలమీద పెట్టకూడదు. ఒకవేళ ఆ పొరపాటు జరిగితే అది అక్కడే శాశ్వతంగా పాతుకుపోతుంది. ఇంకెవ్వరూ దాన్ని కదిలించలేరు. రావణుడి చేతికి అంత శక్తి వెళ్తుందంటే దేవతలందరికీ కంగారు మొదలైంది. ఆయన ఆ శక్తితో ఎలాంటి వినాశనం సృష్టిస్తాడో అని భయపడి ఎలాగైనా అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రమాదాన్ని గ్రహించిన విష్ణుమూర్తి తన తెలివికి పేరుగాంచిన వినాయకుడి దగ్గరికి వెళ్లాడు. రావణుణ్ణి ఆపడానికి ఒక ప్లాన్ వేయమని అడిగాడు. వాళ్లు వేసిన ప్లాన్ చాలా సింపుల్, కానీ చాలా తెలివైంది. రావణుడి బలంతో కాదు, అతని బలహీనతతో ఆడుకోవాలనుకున్నారు. ఆ బలహీనతేంటంటే ప్రార్థనల పట్ల ఆయనకున్న అచంచలమైన భక్తి. రావణుడు తీరానికి దగ్గరవుతున్నాడు. ఇక అసలు కథ మొదలవడానికి రంగం సిద్ధమైంది. అనుకున్నట్టే వాళ్ల ప్లాన్ వర్కౌట్ అయింది. విష్ణువు తన మాయతో సూర్యుణ్ణి కప్పేసి సాయంత్రం అయిపోయినట్టు భ్రమ కల్పించాడు. అంతే, రావణుడికి టెన్షన్ మొదలైంది. సాయంత్రం పూజ చెయ్యాలి, కాని చేతిలో పవిత్రమైన లింగముంది. దాన్ని పట్టుకొని పూజ చెయ్యలేడు. రావణుడు అలా సందిగ్ధంలో ఉండగా గణేశుడు ఒక చిన్న బ్రాహ్మణ బాలుడి వేషంలో అక్కడికి వచ్చాడు. ఇదే సరైన సమయం అనుకుని రావణుడితో ఒక డీల్ కుదుర్చుకున్నాడు. నేను ప్రార్థనలు ముగించే వరకు ఈ లింగాన్ని పట్టుకో, కింద పెట్టొద్దు అని రావణుడడిగితే, సరే, నేను నిన్ను 3 సార్లు పిలుస్తాను, నువ్వు రాకపోతే కింద పెట్టేస్తాను అని గణేశుడన్నాడు. కాని గణేశుడు అస్సలు ఆగలేదు. చకచక 3 సార్లు రావణుడి పేరు పిలిచి వెంటనే ఆ లింగాన్ని నేలమీద పెట్టేశాడు. రావణుడు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విష్ణువు తన మాయను తొలగించాడు. పట్టపగలు వెలుతురు వచ్చేసింది. అప్పుడర్థమైంది రావణుడికి, తను దారుణంగా మోసపోయానని. ఇక కోపంతో ఊగిపోయిన రావణుడు తన సర్వశక్తులు ఉపయోగించి ఆ లింగాన్ని పెకిలించడానికి ప్రయత్నించాడు. కాని అది అంగుళం కూడా కదల్లేదు. ఆ కోపంలో ఆయన దానిపై ఉన్న కవచాలను, వస్త్రాన్ని చింపి విసిరేశాడు. ఆ ముక్కలు వేర్వేరు చోట్లపడి పుణ్యక్షేత్రాలుగా మారాయి. ఆ పెట్టె సజ్జేశ్వర్లో, దాని మూత గుణేశ్వర్, ధారేశ్వర్లలో పడింది. ఇక లింగాన్ని కప్పిన వస్త్రం అది వచ్చిపడిన ప్రదేశమే మృదేశ్వర్. చూసారా, అలా ఒక దైవికమైన మోసం ఈరోజు మనం చూస్తున్న ఈ పవిత్ర స్థలానికి కారణమైంది. పురాణాన్ని, ఆధునిక అద్భుతాన్ని కలిపిన కథ ఇది. ఈ పురాణ గాథకు గుర్తుగానే ఇక్కడ ఈ అద్భుతమైన కట్టడాలు నిర్మించారు.
2008లో కట్టిన ఈ రాజగోపురం ఏకంగా 20 అంతస్తుల ఎత్తుంటుంది. ఎంత ఎత్తంటే పైకి వెళ్లడానికి, చుట్టూ ఉన్న అద్భుతమైన వ్యూ చూడ్డానికి ఏకంగా లిఫ్టే ఏర్పాట్చేశారు. ఇక ఆ ప్రసిద్ధ శివ విగ్రహం సంగతికొస్తే అదో పెద్ద ప్రాజెక్ట్. దాని నిర్మాణానికి సుమారు 5 కోట్ల రూపాయలు ఖర్చయిందట. ఆర్ఎన్ షెట్టి అనే ఒక పరోపకారి ఈ ఖర్చును భరించారు. అంటే ఇది ఆధునిక కాలంలో భక్తికి నిలువుటద్దంలా నిలుస్తోంది. అయితే ఈ ఆధునిక కట్టడాలన్నింటికీ దూరంగా ఆలయ గర్భగుడి లోపల ఈ ప్రదేశానికి అసలైన ప్రాణముంది. అదే మృదేశలింగం. అసలైన ఆత్మలింగం యొక్క ఆభాగం ఇప్పటికీ భూమికి 2 అడుగుల లోతులో ఉందని నమ్ముతారు. ఈ ఆలయం వెలవడానికి కారణం అదే. సో ఇవన్నీ ఎలా కనెక్ట్ అవుతున్నాయి? ముర్డేశ్వర్ అనేది కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఈ కందుక కొండమీద ఉన్న ఆలయ సముదాయం ఒక సజీవ గాథలాంటిది. ఇక్కడ ఉన్న ప్రతి నిర్మాణం ఆ ఆత్మలింగం కథలోని ఒక్కో భాగాన్ని మనకు చెబుతుంది. ఒక పురాణ గాథకు ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన విగ్రహాల్లో ఒకదాని రూపంలో నివాళి అర్పించిన ప్రదేశమిది. మురుడేశ్వర్ కథ మనకు ఏం చెబుతోంది? మనం చూసే ఎన్నో ఆధునిక అద్భుతాల వెనుక పురాతనమైన గొప్ప ఇతిహాసాలు పునాదులుగా ఉంటాయని. ఇది మనల్ని ఆలోచింపచేస్తోంది. మన చుట్టూ మన కళ్లముందే మనం ఇంకా తెలుసుకోని ఇలాంటి కథలు ఇంకెన్ని దాగి ఉన్నాయో కదా.